మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. మనం కన్నీటితోటి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఎంతో విలువైనది. మన ప్రార్థన విని మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మనల్ని తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, రక్షిస్తాడు. చక్కటి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనల్ని అనేక శోధన నుండి, శ్రమల నుండి దేవుడు తప్పిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనం పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేపుతాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనపై ఎంతగానో తన కృపను దేవుడు చూపిస్తున్నాడు, తన దయను, కనికరాన్ని చూపిస్తున్నాడు, తన ప్రేమను మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. మనం చూసినట్లయితే హిజ్కియా కన్నీటితో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించాడు. అదే రీతిగా హన్నా కూడా కన్నీటితో మొరపెట్టినప్పుడు హన్నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించి వారికి జవాబిచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మనం కూడా కన్నీటితో దేవుని సన్నిధిలో మన హృదయ వేదన దేవునికి మనం తెలియజేసినట్లయితే, కన్నీటితో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క కన్నీరు తుడిచి మనల్ని ఆదరించి బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ యొక్క వాగ్దానం నమ్మినట్లయితే దేవుడి జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. కన్నీటి ప్రార్థన తండ్రి వినే దేవుడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. మా హృదయ వేదన ప్రభా అయ్యను తొలగిస్తానన్నావు ప్రభానికి స్తోత్రాలు. ప్రార్థన విని తండ్రి మాకు జవాబును అనుగ్రహించేవాడు ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా మేము తొట్టిల్లకుండా ప్రభా చక్కగా తండ్రి నీ మార్గం నడిపించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన, మమ్మల్ని తండ్రి ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు నాయన. అయా మాకు తోడుగా ఉండే దేవుడో ప్రభానికి స్తోత్రాలే తండ్రి. అయా శ్రమల నుండి, శోధన నుండి తను తప్పించే దేవుడు, రక్షించే దేవుడు నాయన, నువ్వు విడిపించే దేవుడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా మాకు సహాయం చేస్తానన్నావు దేవం పట్ల అద్భుత కార్యాలు తండ్రి అయా జరిగించే దేవుడు ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా నాయన. అయా మాపై ఎంతగానో నాయన కృప చూపుతున్న దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా. నీ దయా కనికరము జాలని తండ్రికి స్తోత్రాలు మాపై చూపిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రివా. అయా నీకు వందనాలు ప్రభా. హిజ్కియా తండ్రి కన్నీటితో మొరపెట్టినప్పుడు నాయన హిజ్కియా ఒక ప్రార్థన విన్న దేవుడు నాయనకి స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. హన్నా నిసంలో తండ్రి కన్నీటితో మొరపెట్టినప్పుడు నాయన అన్న ప్రార్థన ఆలకించి తండ్రి అద్భుతం చేసిన దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా. మేము కూడా తండ్రి నిసంలో నాయన కన్నీటితో మొరపెట్టినప్పుడు నాయన మా ప్రార్థన విని తండ్రి మాకు జవాబిస్తానన్నావు ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాన్ని నెరవేర్చి మేము పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తి పట్టి ప్రార్థన చేయడం దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించును, ఆమేన్.